ఎంతో రుచిగా ఎంతో యమ్మీగా ఉండేటువంటి సగ్గుబియ్యం సేమియా పాయసం రెసిపీని షేర్ చేస్తున్నానండి. దీంతో పాటు నేను పెసరపప్పు శనగపప్పును కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. ఎంత బాగుంటుందో చెప్పలేను. రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. దానికోసం నేను 3 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం, 3 టేబుల్ స్పూన్లు సేమియా, 3 టేబుల్ స్పూన్లు పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. సగ్గుబియ్యంలోను అదే విధంగా పెసరపప్పులోను శనగపప్పులోను కూడా నేను వాటర్ వేసుకుని నానబెట్టేసుకున్నానండి. 1 అవర్ నుంచి నేను నానబెట్టుకోవడం జరిగింది. మీకు టైం లేదు అంటే మినిమం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా బాణంలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుని దీంట్లో జీడిపప్పులు కిస్మిస్ వేసుకుని దోరగా వేపించుకుని పక్కకు తీసేసుకుంటామండి. చక్కగా వేయిపోయినాయి కదా. ఇంకా ఇదే బాణంలో మనము టేబుల్ స్పూన్లు సేమియా తీసుకున్నాం కదండి, ఆ సేమియాని వేసేసుకుని దీంట్లో మంచిగా దోరగా వేగేలాగా మనం చూసుకుంటాం అనమాట. అసలు వేగుతుంటేనే ఒక మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు అదే బాణంలో సేమియా పక్క తీసేసుకుని పాలు యాడ్ చేస్తామండి. దాంట్లో నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం యాడ్ చేసేసుకున్నాం. చక్కగా నాని ఉండటం వల్ల చేసే ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుందండి. ఫాస్ట్ గా మనకు ఉడికిపోతాయి అనమాట. సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఇంకా మనం వేపించి పెట్టుకున్నటువంటి సేమియా వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఉడకనిస్తాం అనమాట. ఈ లోపు నేను పెసరపప్పు శనగపప్పును కూడా కుక్కర్ లో వేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసుకుని ఒక 2 విజిల్స్ వేపించేసుకున్నానండి. ఇన్ ద మీన్ టైం సగ్గుబియ్యం సేమియా కూడా పాలల్లో చక్కగా ఉడికిపోయినాయి అండి, చూస్తున్నారు కదా. ఇంక ఈ మూమెంట్ లో మనం ఉడకబెట్టుకున్నటువంటి పప్పుని యాడ్ చేసేస్తాము. శనగబద్దలు మనకు అక్కడక్కడ తగులుతూ పెసరపప్పు ఆల్మోస్ట్ మిక్స్ అయిపోతుందండి. ఎంత బాగుంటుందో, రుచికి రుచి ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఆరోగ్యానికి ఆరోగ్యంగానే ఉంటుందండి. నేను ఒక టీ స్పూన్ ఇలాచి పొడి వేసేసుకున్నాను. కింద స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక దీనికి సరిపడా బెల్లము గ్రేట్ చేసుకుని అది యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం. కింద స్టవ్ ఆఫ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి బెల్లం కలిపేటప్పుడు. ఇంక ఇదంతా మంచిగా కలిసింది అనుకున్న తర్వాత మనం వేపించి పెట్టుకున్నటువంటి కిస్మిస్ జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకుంటాం. మీకు ఇంకా అదర్ నట్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా దేవుడికి నేను ప్రసాదంగా తీసేస్తున్నాను. ఈ రోజు అక్షయ తృతీయ కదండి, ఇంకా నైవేద్యం పెట్టడానికి చేయటం జరిగింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది.